పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల పరిధిలోని వివిధ లంక గ్రామాల ప్రజలు గోదావరిని దాటేందుకు మరపడవలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడి ప్రజలు నిత్యం వివిధ పనుల నిమిత్తం సరిహద్దులోని కోనసీమ జిల్లా పి గన్నవరానికి రాకపోకలు సాగిస్తుంటారు. వరదల వేళ ప్రభుత్వ పరంగా మరపడవలు లేక ఏటా ఆర్థిక భారం భరించలేకపోతున్నామని లంక గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గోదావరికి మధ్యలో ఉన్న పెదమల్లంక, ఆనగార్లంక, కోడేరులంక, మర్రిమూల, అయోధ్యలంక వాసులు సొంతంగా మరపడవలు ఏర్పాటు చేసుకుని నిత్యం రేవులు దాటుతున్నట్లు చెబుతున్నారు. కోనసీమ జిల్లా అధికారులు అక్కడి లంక గ్రామాల వారికి పెట్టినట్లుగానే తమకు పడవలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సొంత డబ్బులు వేసుకుని కొనుక్కుని రేవు బోటు దాటించుకుంటున్నాం, జీతాలు కట్టించి. ఈ మధ్య గోదావరి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బోటు కూడా మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బోట్లు కావాలని చెప్పి పెట్టమని ఇదివరకు బోటు ఆ పక్క ఇచ్చారు, ఈ పక్క ఇవ్వలేదు. ఆ సైడ్కి ఇచ్చారు గవర్నమెంట్ లో. అది ఇది మంది కాదు అంటున్నారు వీళ్ళు. బోర్డర్ ఇద్దన్నా ఎంపిక ఇవ్వట్లేదండి, ఆ ఎంపిక ఇస్తున్నారు. బోటు ఖరీదు దాదాపు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది. దానికి ఐలి గట్ట పోసి మరమొదలు కూడా పెట్టుకుని బోటు దాటించి పొరలు పెట్టుకుంటారు. జీతాలు లేకుండా బోటు కొనిచ్చి జీతాలు ఇస్తాం. మాది బేసిక్ గా వచ్చి ఆచంట మండలం వెస్ట్ గోదావరి అండి, పెదమాలం పంచాయతీ. అయితే మీరు సొంతంగానే తిప్పుకున్న గ్రామస్తులందరూ సందలు వేసుకుని 10 సంవత్సరాల కింద బోటు కొనుక్కున్నామండి. ప్రతి సంవత్సరం ఒక 2 లక్షలు పెట్టి మరమ్మతులు చేసుకుని మేమే దాటుతాం. ఒక డ్రైవర్ని పెట్టుకుని మేమే సొంతంగా జీతాలు ఇస్తామండి. అయితే కోనసీమకి సంబంధించి లంక గ్రామాలన్నింటికి ప్రభుత్వం నడుపుతుంది. కాకపోతే మా లంక గ్రామాలకి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం కూడా సహాయం అందించలేదండి. ఎంత వరద వచ్చినా మేము సొంతంగా దాటుతామండి. ఏదైనా నిత్యావసర సరుకులకు కానీ హాస్పిటల్ ఇష్యూలు కానీ మేము సొంతంగా దాటుతామండి. పర్ పర్సన్ వచ్చి ఒక్కొక్కరికి 600 అండి జీతం డ్రైవర్కి.